బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నిరుద్యోగులు ఏదైతే ఆశించారో తెలంగాణ సర్కార్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గ్రూప్ 2 ఏదైతే ఉందో గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ చేయడానికి తెలంగాణ సర్కార్ కూడా టీఎస్పీఎస్సీ కూడా ముందైతే చూస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలోనైతే నిరుద్యోగులు అయితే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. గవర్నమెంట్ అధికారులు కూడా నిన్న అంటే గురువారం రోజున కూడా భువనగిరి ఎంపీ అయిన మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ అయిన బల్మూరి వెంకట్ మరియు గ్రంథాలయ చైర్మన్ అయిన రియాజ్ సార్తో ఒక కమిటీ అయితే తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాంతో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం అయితే జరిగింది. అలాగే మెగా డిఎస్సి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మనకైతే నిన్న అయితే జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా నిన్న చూసుకున్నట్లయితే 85% కూడా రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది. ఎవరైతే అటెండ్ అయిన పర్సెంటేజ్ అయితే ఉందో 85% కూడా జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. అలా ఉన్న ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం అయితే గ్రూప్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో 786 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికైతే ఆగస్టు 7-8 తేదీలు అయితే ఎగ్జామ్ జరగనుంది. మరి మెగా డిఎస్సి కూడా 5వ తారీఖు దాకా మరి అయితే ఎగ్జామ్ అయితే జరగనుంది. కాబట్టి దాదాపుగా 2 రోజులే అక్కడ వ్యత్యాసం ఉంది. మరి ఆ టైం సరిపోదు. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సి రాసే వాళ్ళు కూడా గ్రూప్స్ రాసేవాళ్ళు గ్రూప్ 2 కూడా ఆస్పిరెంట్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆలోచించి మరి వాళ్ళకైతే కొత్త డేట్లు కూడా ఇస్తామని కూడా తెలంగాణ సర్కార్ టీఎస్పీఎస్సీ అయితే చెప్పడానికైతే ముందు అయితే వస్తూ ఉంది. ఈ ఎగ్జామ్స్ మరి ఆగస్టు 7-8 అయితే జరగాల్సి ఉండేది కదా, పోస్ట్ పోన్ చేసేసి కొత్త షెడ్యూల్ అయితే మరి ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే గ్రూప్ 2 ఏవైతే ఉన్నాయో 1373 పోస్టులు అయితే ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఎలా ఉందో అలానే ఉంటే దాంట్లో ఎటువంటి మార్పులు లేవు. ఓన్లీ గ్రూప్ 2 ఒకటి మరి చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రూప్ 1 కూడా 563 పోస్టులకైతే ఇప్పటివరకైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా జరిగింది. మరి దాని మీద 1:50 కూడా తీసుకుంటామని కూడా తెలంగాణ సర్కార్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఏదైతే నోటిఫికేషన్ వేసే ముందు జియో ఏదైతే ఉందో దాని ప్రకారమే వెళ్తామన్నట్టు కూడా ఏదైతే నిరుద్యోగులు కోరుకుంటున్నారో 1:100 ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అమలు చేయడము సాధ్యం కాదు. న్యాయపరమైన మళ్ళీ చిక్కులు ఉంటాయి. కాబట్టి మరి మేమైతే ఏదైతే గతంలో నోటిఫికేషన్లు ఏదైతే ఉందో 1:50 అదే తీసుకొని వెళ్తాం ముందుకెళ్తాం అన్నట్టు కూడా తెలంగాణ సర్కార్ టీఎస్పీఎస్సీ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సమస్యలు ఏమున్నా కానీ మా కమిటీ అయితే ఉంది, మా కమిటీ దగ్గరికి వచ్చేసి మీ సమస్యలు చెప్పుకోవాలి, అలా రోడ్ల మీద కూడా రావద్దని అయితే విన్నపం అయితే చేసుకుంటా ఉన్నారు. మరి గత కొద్ది రోజులకైతే మనం చూస్తాము ఒక యుద్ధ వాతావరణం అయితే తెలంగాణలో అయితే జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడించడం కానీ మరి గాంధీ భవన్ ముట్టడించడం కానీ సెక్రటేరియట్ ముట్టడించడం కానీ ఆఖరికి రేవంత్ రెడ్డి ఇల్లు జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న తన ఇంటి దగ్గర కూడా నిరుద్యోగులు అయితే రావడం అయితే జరిగింది. ఇలా వస్తున్న తరుణంలో మరి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసేసి కమిటీ ద్వారా అయితే తనైతే అక్కడ ఉన్న పరిజ్ఞానం ఏదైతే ఉందో మరి అక్కడ ఉన్న ఏదైతే ఉందో ఏదైతే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మరి పోస్ట్ పోన్ కూడా చేస్తామన్నట్టు కూడా తెలంగాణ సర్కార్ మరియు టీఎస్పీఎస్ అయితే చెప్పనుందా తెలుస్తూ ఉంది. మరి దీని మీద అయితే ఇప్పటికైతే క్లారిటీ వెబ్ నోటిఫికేషన్ కానీ ఇంకా టీఎస్పీఎస్సీ అధికారంగా అయితే ఇంకా వెలువడలేదు. మరి వెలువడినాక ఇక్కడ ఉన్న వాతావరణం అయితే కోదండరాం సార్ కూడా ఏదైతే తను ఇచ్చిన విన్నపం ఏదైతే ఉందో ఆ విన్నపం కూడా గవర్నమెంట్ అయితే చూసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ విన్నపం ద్వారా కూడా మనకైతే నిరుద్యోగుల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చే దిశ అయితే తెలంగాణ సర్కార్ మరి ఒకవైపు మరి టీఎస్పీఎస్సీ అధికారులు కూడా చర్చ జరుగుతున్నట్టుంది.